హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ రవ్వ లడ్డు అండి. చాలా ఈజీగా చాలా తొందరగా అయిపోతుందండి. ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా నెయ్యి వేసేసుకోండి. ఇక్కడ నేను ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకున్నానండి. ఇప్పుడు జీడిపప్పు ఫ్రై చేసుకుందాము. జీడిపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఎండు ద్రాక్ష కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోండి. వీటిని ఎక్కువసేపు వేయించి చేయకుండా దోరగా ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత అదే ప్యాన్లోకి ఎండు కొబ్బరి పొడి కూడా 1 కప్పు తీసుకున్నానండి. మీరు పచ్చి కొబ్బరి అయినా ఇలా పొడి చేసుకొని లేదంటే గ్రేటర్తో తురిమేసుకొని వేసేసుకోవచ్చండి. కొద్దిగా నెయ్యి కూడా వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇది నెయ్యిలో వేయించడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి. తర్వాత వేరే ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకోండి. నేను ఇక్కడ 1/2 కేజీ వరకు బొంబాయి రవ్వ తీసేసుకుంటున్నానండి. నాకు 2 కప్పుల బొంబాయి రవ్వ వచ్చింది. రవ్వను సన్న మంట మీద దోరగా ఫ్రై చేయండి. ఎక్కువ మంట పెట్టారంటే త్వరగా కలర్ వస్తుంది కానీ వేగదు. ఇలా సన్న మంట మీద ఫ్రై చేశారంటే బాగుంటుందండి. తర్వాత మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి పొడి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి. 2 కప్పుల బొంబాయి రవ్వకు 1.5 కప్పు షుగర్ వేస్తున్నానండి. షుగర్ వేసిన తర్వాత బాగా కలిపేసుకోండి. సిమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుతూ ఉంటే రవ్వలోకి మెల్ట్ అయిపోతుందండి షుగరు. అలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి. నాకు ఆ ప్యాన్లో సరిపోలేదండి కలుపుకోవడానికి, అందుకే వేరే ప్యాన్లోకి వేసేసుకున్నానండి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆపేసి పక్కకు దించేసుకోండి. తర్వాత కాచి చల్లార్చిన పాలు 1/2 కప్పు వరకు వేస్తున్నానండి. వేసుకొని ఇలా కలిపేసుకోండి. కొద్దిగా చల్లారిన తర్వాత పాలను కొద్దిగా చేతికి రాసుకొని ఇలా మీకు నచ్చిన సైజులో లడ్డూలు చేసేసుకోండి. ఇవి 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటాయండి. పాలు వేసాం కదండి, ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. కానీ తినేదానికి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.